హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం అనపగింజలతో మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లాస్ట్ వీడియోలో ఈ పితిక పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సేమ్ అదే విధంగా క్లీన్ చేసుకొని తేమ ఆరాక ఇలా ఆయిల్‌లో వేసి 15-20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఈ పప్పు ఇలా వేగి పైకి తేలుతున్నప్పుడు మొత్తం అంతా కూడా పక్కకి తీసేసుకోవాలి. అదే ఆయిల్‌లో ఒక కప్పు వేరుశనగ గింజలు, ఒక కప్పు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఈ శనగపప్పును ఒక గంట పాటు నానబెట్టి తేమ ఆరిన తర్వాత ఆయిల్‌లో వేసుకోవాలి. ఫైనల్‌గా లైట్‌గా క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసి వేయించుకోవాలి. వీటన్నింటిని ఒక బౌల్‌లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ కారం వేసి కలుపుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.